బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్న రావణ్ ఎడిదరప్ జోసఫ్ని అయితే బచ్చలకూరి ఇప్పుడైతే అతనిపై పోలీసులు అయితే ఐటీ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతను అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఏలూరు సభలో జోసెఫ్ చేసినటువంటి ప్రసంగంపై ఫిర్యాదుతోనే కేసు నమోదైనట్టుగా తెలుసుకొస్తుంది. జోసెఫ్ అరెస్టును అయితే ఖండిస్తూ పిఠాపురం తరలి వస్తున్నారు. అలాగే జై భీమ్ రామ్ భారత్ పార్టీ నేతలు హైదరాబాద్ నుంచి అయితే పిఠాపురం ఇప్పుడైతే బయలుదేరినటువంటి పరిస్థితి కనుక చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే జోసెఫ్ ఎవరైతే ఉన్నారో అలాగే ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రముఖ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ప్రశ్న రావణ్ అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఆయన ఇటీవల ఏలూరు ఏదైతే దళిత క్రైస్తవ సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే అతనిపై ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుతో పాటు అలాగే ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళపై నాయకులు ఇచ్చిన జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో బొజ్జా కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే అలాగే ఇప్పుడైతే ప్రశ్న రావణ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలోనే అలాగే ఇప్పుడైతే ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అతనైతే పోలీసులు అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం తరలించినట్టుగా తెలుసుకొస్తుంది. దీనిపై ఏదైతే జై భీమ్ రామ్ భారత్ పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో జడా శ్రావణ్ కుమార్ కూడా మరికొద్ది ఆయన అరెస్టును నిరసిస్తూ ఇప్పటికే మరికొద్ది సేపట్లో పిఠాపురం పోలీస్ స్టేషన్కి అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది దళిత సంఘాల నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే పిఠాపురం పోలీస్ స్టేషన్కి ఇప్పటికే కొంతమంది దళిత సంఘాల నాయకులతో పాటు ఇప్పుడు ఏదైతే జై భీమ్ రామ్ పార్టీ సంబంధించినటువంటి మరి కొంతమంది నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే ఇక్కడ ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇతన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేరా అనేది కూడా వీళ్ళందరూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ప్రముఖ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. అలాగే సోషల్ యాక్టివర్ అలాగే బొజ్జ ఐశ్వర్య కూడా ఇక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడడం మేడం చెప్పండి, ఆయనకి ఎటువంటి నోటీసులు జారీ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశాను అన్న? నమస్కారం, నా పేరు బొజ్జ ఐశ్వర్య. సోషల్ యాక్టివిస్ట్. ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. పోలీసులను అడుగుతుంటే ఎంత రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు. పోలీసులు ఎవరి పక్షాన్ని ఉంటున్నారో అర్థం కావట్లే. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. సామాన్యులకు ఎటువంటి న్యాయం చేయలేని పొజిషన్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇప్పుడు ఆయన ఇటీవల జరిగినటువంటి కామెంట్ల ఆధారంగా ఎవరు ఫిర్యాదు చేశారన్నారు, దేనికోసం చేశారని ఏమైనా చెప్పారా మీరు? బొజ్జ ప్రసాద్ అని ఒక అతను కాపులంట, ఆయన కంప్లైంట్ ఇచ్చున్నారంటే 2 days అయిందంట. 2 daysలోనే ఈయన్ని అరెస్ట్ చేసుకొచ్చి నైట్ నిన్న 11 o'clock అట్లా అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకొచ్చారు. అంతవరకే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు. లోపల ఆయన ఉన్నారో లేదో, ఎలాంటి హ్యాండ్లింగ్ చేశారో, ఫుడ్ పెట్టారో లేదో అన్నది ఇంకా మనకి ఎటువంటి సమాచారం లేదు. అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారని మీకు సమాచారం తెలిసిందండి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారన్నారు? నైట్ 11 o'clockకి హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేశారు. 11 నుంచి ఇక్కడ ఎప్పుడు తీసుకొచ్చారో మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ లోపడే ఉన్నారని చెప్తున్నారు అంతే. లేదు, ఎవరిని పంపిలే. ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పంపించట్లేదు లోపలికి. అంటే ఇప్పుడు దీని నేపథ్యంలో అనేది కూడా ఏం చెప్పలేదు క్లియర్గా, ఏ సెక్షన్ నమోదు చేశారు, ఏ సెక్షన్ అరెస్ట్ చేశారని కూడా చెప్పారు. ఏం లేదు, 4 o'clock మాత్రం ప్రెస్ మీట్ పెడదాం అంటున్నారు. అది కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. లోపల ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఏంటి అన్నది ఎవరికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ఓకే, మల్లికార్జున గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్ అలాగే న్యాయవాదంతో మాట్లాడారు. సార్ చెప్పండి, దేనిపై అరెస్ట్ చేసిన, లోపలికి వెళ్ళారు, మాట్లాడారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి? ఉదయం నేను రావణ్ గారు అరెస్ట్ చేశారని తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రావణ్ గారిని మాకు చూపించలేదు. ఎఫ్ఐఆర్ ఏం వేశారు సిఐ గారు అంటే ఆయన చెప్పట్లేదు. అసలు మీ ప్రిమిసెస్లో చూపించండి, అసలు ఆయన బాగానే ఉన్నాడా అంటే చూపించట్లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే పిఠాపురం పోలీసులు రావణ్ మాకు చూపించాలి. ఆయన మీద ఛార్జెస్ ఏమైతే వేశారో అవి కూడా మాకు తెలిస్తే మేము కూడా లీగల్గా ఫైట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో నిన్న కాక మొన్న మీ ప్రభుత్వంలో సాయి కృష్ణని ఏ విధంగా మీ పోలీసులే ఏ విధంగా చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించే
ప్రతి గొంతుకును కూడా మీరు ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతే చాలా కష్టం. కాబట్టి రావణ్ని దయచేసి చూపించండి, లేదా మరో సాయి కృష్ణలాగా ఏవైనా చేసేసారా అనే అనుమానాలు వచ్చి ఈ పోలీస్ స్టేషన్ అంతా కూడా దిగ్బంధం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రావణ్ని చూపించండి, ఆయన మీద ఏమైతే ఛార్జెస్ చేశారో ఎఫ్ఐఆర్ కూడా మాకు ఇవ్వాలి. అంటే ఆ రోజు దళిత క్రైస్తవ సంబంధించిన వేదిక ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగిందండి? 28వ తారీఖున దళిత క్రైస్తవ సమర శంఖారావం అని జడా శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏలూరులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా రావణ్ గారు కూడా రావడం జరిగింది. రావణ్ దాని మీద నుండి మీరు అందరూ కూడా మీడియా ద్వారా కూడా చూశారు, రాష్ట్రంలో జరుగుతున్న ఏమైతే దాడులు ఉన్నాయో, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో అవే ప్రజలకి తన వాయిస్ ద్వారా చెప్పడం జరిగింది. మరి రావణ్ వ్యాఖ్యలే మీకు అంత దారుణంగా అనిపించే ఎఫ్ఐఆర్లు వేసి ఆయన కనిపించకుండా చేస్తే, మరి నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యే పంతం నానేజీ ఏం మాట్లాడాడు? బాంఛన్ నా కొడక దమ్ముంటే రారా అని ఒక సీఎం అంటే, ఒక మాజీ సీఎం అంటే మీరు ఏం చేశారు? ఎఫ్ఐఆర్లు ఏమైనా వేశారా? ఆయన కూడా ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారా? మరి అదే నిన్నగాక మొన్న మీ త్రిబులార్ ప్రతిరోజు కూడా సూటుగాడు, లిల్లీ పుట్టుగాడు, మాజీ మెజిస్ట్రేట్, తీసేసిన మెజిస్ట్రేషన్ మాట్లాడుతూ ఉంటే మీరు ఏం ఛార్జెస్ తీసుకున్నారు ఆయన మీద? కాబట్టి మా పార్టీ మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే రావణ్ మీద మీరు కేసు పెట్టారా? మీరు పంతం నానాజీ మీద పెట్టండి. రావణ్ మీద మీరు కేసు పెట్టారా? త్రిబులార్ మీద మీరు కేసు పెట్టండి. కేసు పెట్టకపోతే మేము కూడా ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం, కోర్టుల్లో కూడా మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు నిజంగా హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారని సమాచారం ఉందా మీకు? లోపల ఉన్నారు, మీరు వెళ్ళి చూసారా, మాట్లాడారా? నేను చూడడానికి ప్రయత్నం చేశాను. హైదరాబాద్ నుంచి అసలు పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారా లేదా, మధ్యలో ఎక్కడైనా ఆపేశారా, లేకపోతే సాయి కృష్ణలాగా ఏమైనా జరిగిందా? రేపొద్దున ఇప్పుడు కొద్దిసేపటికి చూపించకపోతే మేము హైకోర్టుకు పోయి హెబియస్ కార్పస్ వేసుకోవాలి, కనిపించట్లేదు మనిషి అని చెప్పి. లేకపోతే రేపొద్దున మరొక సాయి కృష్ణ కేసు కానీ రాష్ట్రంలో కానీ చూసాము అంటే రాష్ట్రాలు కూడా తగలపడిపోతాయి. పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని నువ్వు ఇక్కడికి తీసుకొని వచ్చి కనిపించకుండా చేసావు అంటే ఇది చాలా దారుణంగా మేము ప్రకటిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఓకే, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, దళిత నాయకులు, చెప్పండి ఏంటి ఈ ఘటన ఎలా చూడాలి, అసలు ఇక్కడికి తీసుకొచ్చారని కూడా సమాచారం ఉందా? ఈరోజు అయితే చాలా దుర్మార్గమైన చర్య. మరి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తున్నారు. నిజంగానే రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని అనిపిస్తుంది. రావణ్ గారు పేరులోనే ప్రశ్నించే రావణ్ అని ఆయన ఒక మీడియాని అయితే రన్ చేయడం అందరికీ తెలిసిన విషయమే. మొన్నటి రోజున దళిత క్రైస్తవ సమర శంఖారావంలో మరి ఆయన గెస్ట్గా వచ్చారు. ఆ క్రమంలో సభలో మాట్లాడడం జరిగింది. అదేమీ పెద్ద నేరం అయితే కాదు. అదే నేరం అనుకుంటే ముందుగా మరి పంతం నానాజీ గారిని అరెస్ట్ చేయాలి. అలాగే మరి త్రిబులార్ గారు రోజుకొక రకంగా, పూటకో రకంగా మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారిని మరి వేలనగా వ్యంగ్యంగా మాట్లాడడం మీ అందరికీ తెలిసిందే. నేను రాత్రి చూశాను, ఏకంగా కొడకని కూడా అనేసారు త్రిబులార్ గారు. నా కొడక అన్నారు. ఆయన నా కొడకన్నంత మాత్రాన శ్రావణ్ కుమార్ గారు వ్యక్తిత్వం ఏం తగ్గదు. అలా కొడక అనాలనుకుంటే ఈ ఆరు రోజున ఈ రాష్ట్రంలో దళిత ప్రజలకి అందరికీ నువ్వు పెద్ద కొడుకు అవుతావు. త్రిబులార్ గారు నువ్వు శ్రావణ్ కుమార్ గారిని ఒక్కనే కొడకన్నావు, నువ్వు మా అందరికీ కూడా పెద్ద కొడుకు అవుతావు. ఈ రాష్ట్రంలో దళిత నాయకులందరూ కూడా, దళిత సోదరులందరూ కూడా నేను పెద్ద కొడుకుగా భావిస్తారు. మాటలు సరిగా రాకపోతే మా మాటలు ఇంకా దారుణంగా వస్తాయి. ఏదేమైనప్పటికీ రావణ్ గారిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను అన్నది ఒక బూటకం. రావణ్ గారు అయితే ఇక్కడ లేరు. నాకు తెలిసిన సమాచారం సర్పవరం లిమిట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని, ఆయనకి నాకు తెలిసి ఆయన ఇబ్బంది పెడుతున్నారని ఒక సమాచారం అయితే ఉంది. ఇది మసిపూసి మారేడుగా చేసే విధంగానే ఇక్కడ పోలీసులు ఐస్టెన్స్ని క్రియేట్ చేసి, ఇక్కడ ఒక ఆందోళన క్రియేట్ చేసి, మిస్గైడ్లైన్ చేసి ఇక్కడ జనాలను ఉంచడమే. నిజంగా రామన్ ఇక్కడ ఉంటే రామన్ ఏమి బందిపోటు కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజానాయకులు. మరి అందరూ చూసి మాట్లాడి అతనికి ఏ రకమైన మరి న్యాయం చేయాలనే దానికోసం మాట్లాడవచ్చు. ఒక వ్యక్తిగతంగా ఆయన్ని ఒక దుర్మార్గుడు కాదు, ఓ మర్డరిస్ట్ కాదు, ఓ రేపిస్ట్ కాదు, ప్రశ్నించే వ్యక్తిగా ప్రశ్నించే